నెల్లూరు జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాయుడుపేట, సూళ్లూరుపేట, తడా ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. సోమశిల జలాశయానికి 23.5 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. వెంకటగిరి మండలంలో భారీ వర్షాలు పడ్డాయి. బాలాయపల్లి మండలంలోని కడగుంట, నిండలి కర్వల్ వద్ద కైవల్య నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కైవల్య నది, పంబలేరు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నందున గూడూరు, విందూరు మార్గంలో రాకపోకలు స్తంభించాయి. డక్కిలి, గూడూరు మార్గంలోనూ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంకటగిరిలో 15, బాలాయపల్లిలో 14, డక్కిలిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సుళ్లూరుపేట ప్రాంతంలో వరి నాట్లు నీట మునిగాయి. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తమైన అధికారులు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. వర్షాల కారణంగా జిల్లాలోని అన్ని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని రోజులుగా పడుతున్న వానలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వానహోరుతో చెరువులకు గండ్లు పడతాయేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో తహసీల్దార్లు సహా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రకాశం జిల్లా తీర మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. చీరాల, చినగంజాం, ఇంకొల్లు, కొత్తపట్నం, ఒంగోలు, సింగరాయకొండ, ఉలవపాడు, కందుకూరు ప్రాంతాల్లో రాత్రి నుంచి మోస్తరు వర్షం పడుతోంది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఆగని వానతో విద్యార్థులు, వీధి వ్యాపారస్తులు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. కృష్ణా జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, గన్నవరం ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు వరద నీరు ప్రవహించడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉద్యోగులు, కళాశాల, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకకు ఆనుకుని బలమైన అల్పపీడనం కొనసాగుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదులుతున్న అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. బలమైన అల్పపీడన ప్రభావంతో రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.